అసలు మొన్న గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది బహుశా భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద స్కామ్ జరగలే అనుకుంటా. ఇది మన తెలంగాణలో గ్రూప్ 1 రిజల్ట్స్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్స్ ఇన్ తెలంగాణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అనేటి నిర్వహించిన తర్వాత ఫస్ట్ హాల్ టికెట్ ఇస్తారు. ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నంబర్ ఎందుకు ఇచ్చిర్రు? నంబర్ 1, భారతదేశ చరిత్రలోనే ఏ ఎగ్జామ్ రాసినా, ఎక్కడ కూడా మెయిన్స్ రాసినా ప్రిలిమ్స్లో ఉన్న హాల్ టికెట్ నంబరే మెయిన్స్లో కూడా హాల్ టికెట్ ఉంటుంది. మరి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, వాళ్ళ పేరు చెప్పదలుచుకోలే కానీ హాల్ టికెట్ నంబర్ చూడొచ్చు. ఈ పైన ఉన్నదేమో ప్రిలిమ్స్లో ఉన్న హాల్ టికెట్ నంబర్, కింద మెయిన్స్లో ఇంకొక హాల్ టికెట్ నంబర్ ఎందుకు ఇష్యూ చేయాల్సి వచ్చింది? దీంతోనే ఈ హాల్ టికెట్ చేంజ్ చేయడంతోనే ఈ స్కామ్ అనేది మొదలైంది. వాళ్ళ వెబ్సైట్లోనే పెట్టిండ్రు. ఏమని పెట్టిర్రు? మొత్తము 21,093 మంది ఎగ్జామ్లు రాసిండ్రు అని చెప్పిండ్రు. అంటే బయోమెట్రిక్ పెట్టిండ్రు. దీంట్లో ఎటువంటి కౌంట్ తప్పు వచ్చే అవకాశం లేదు. సో వాళ్ళు ఇచ్చే క్లియర్ ఫిగర్ వాళ్ళు డిక్లేర్ చేసింది 21,093. మళ్ళా రిజల్ట్ అనౌన్స్ చేసేటప్పుడు ఎంతమంది చేసిర్రు? 21,103 మంది అనౌన్స్ చేసిర్రు. ఎగ్జామ్ రాసింది 21,093 మంది అయితే రిజల్ట్ 21,103 మందికి ఎట్లా అనౌన్స్ చేస్తారు? అంటే ఆ అడిషనల్ ఉన్న 10 మంది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిర్రు అడిషనల్ ఉన్న 10 మంది? దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది నేను గాలి మాటలు చెప్తలేను. ఇది చూడండి, వాళ్ళ వెబ్సైట్లో పెట్టింది చూపించి మరీ చెప్తా ఉన్నా మీకు. వాళ్ళ వెబ్సైట్లో పెట్టిందే నేను మాట్లాడుతూ ఉన్నా.